పోటుగాడు రామలక్ష్మి సినీ క్రియేషన్స్ మీద వచ్చినటువంటి ఈ పోటుగాడు సినిమా ఈరోజు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండో వారమే సినిమా కనబట్టలేదు. అటువంటిది థర్డ్ వీక్లో హౌస్ఫుల్స్లో ఈరోజు ఈ ఫంక్షన్ జరుపుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక సినిమాకి ఆడియో ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి మనకి తెలిసిందే. కానీ ఈ సినిమా ఎస్పెషల్లీ ఆడియో రిలీజ్ అయినటువంటి 48 అవర్స్లో అన్ని ఏరియాలు క్లోజ్ చేశారండి శ్రీధర్ గారు. బిజినెస్ చాలా ఫ్యాన్సీ రేట్లతోటి అన్ని ఏరియాలు కాంపిటేటివ్ ప్రైస్లకి క్లోజ్ చేశారండి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ట్రిపుల్ ప్లాటినం డిస్క్. నా ఉద్దేశం అయితే ఈ ఫంక్షన్ చాలా లేట్గా జరుగుతుంది. ఈ ఫంక్షన్ ఎప్పుడూ జరగాలి యాక్చువల్గా, అంత పెద్ద హిట్ ఆడియో. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఆడియో హిట్ అన్న పదం మర్చిపోయి చాలా రోజులైంది. మనం ఎప్పుడు పెద్ద పెద్ద హీరోలకు ఎలాగూ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉంటారు, డౌన్లోడ్ చేసుకుంటారు, వినేస్తుంటారు. చిన్న సినిమా డిస్కులు ఫంక్షన్లు నిజంగా జెన్యూన్ హిట్ అన్నది మర్చిపోయి చాలా కాలం అయింది. అట్లాంటి టైంలో సూపర్ హిట్ ఆడియో, జెన్యూన్ సూపర్ హిట్. అంటే ఇది వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్న పాటలు. మా అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు. ఈ ఆడియో రిలీజ్ అయిన రోజున తీసుకొచ్చాను అనమాట. వాడి ఇంటికి వచ్చి చంపేస్తున్నాడు. ఆ బుజ్జి పిల్ల తెల్ల పిల్ల అని పాఠం అది పాడి నెట్లో ఓపెన్ చేసి సాగుకొట్టేస్తున్నాడు అనమాట. కారులో వెళ్తే అదే సీడీ, ఇంట్లోకి వస్తే నెట్లో అదే పెడుతున్నాడు. అంటే వాడి వయసుకి బుజ్జి పిల్ల అంటే తెల్ల పిల్ల అంటే వాడికి ఏం తెలియదు. బట్ అంత ట్యూన్ అది యూత్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంత పెద్ద హిట్ ఆడియో ఇది. తెల్ల పిల్ల, నల్ల పిల్ల, బుజ్జి పిల్ల అన్నారు. ముగ్గురు వస్తారనుకొని వచ్చాను, ఇద్దరే వచ్చారు. ఇంకో పిల్ల వచ్చింది, కొద్దిగా లావుగా ఉంది. ఆ అమ్మాయి గీతా సింగ్. ఏం పర్లేదు, అడ్జస్ట్ అయిపోవచ్చు. కాకపోతే తను కూడా హీరోయిన్గా ఈవి సత్యనారాయణ గారు చేసిన సినిమా కితకితలతోటి, అంటే లావుగా ఉన్నా కూడా హీరోయిన్గా చేయొచ్చు అనేది ప్రూవ్ చేసిన డైరెక్టర్ మా గురుగారు ఈవి సత్యనారాయణ గారు. ఆయన ద్వారా ఈ ల్యాండ్కో ఎవడి గోలా వాడిది ఆ సినిమా నుంచి మొదలైంది. దాదాపు మేము పాత ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో అంతమంది ఆర్టిస్టులు బ్యాంకాక్ వెళ్ళటం అనేది, నేను దాదాపు అప్పటికే ఒక 700 సినిమాలు యాక్ట్ చేశాను. ఇంతమంది ఆర్టిస్టులు వెళ్ళటం అనేది ఆ డైరెక్టర్ వల్ల అయింది. తర్వాత ఈ నిర్మాత వల్ల సాధ్యమైంది. శ్రీధర్ గారు కామెడీ సినిమా ఆయనకి చాలా బాగా కలిసి వచ్చింది. మీరు కామెడీ సినిమానే చేయండి, సెంటిమెంటు యాక్షన్ చేయొద్దు. ఎస్ ఫర్ శ్రీధర్, ఎస్ ఫర్ స్మైల్. అందుకే స్మైల్ ఉన్న సినిమాలు తీయాలి. మరి ఎంతోమంది డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉన్నారు. మంచి కథలు మీరు వింటారు. ఎందుకంటే పొద్దున్న లేచిన కాడి నుంచి మీరు ఎన్ని కథలు వింటారో నాకు తెలుసు. అట్లాగే అందులోనే ఒక సినిమా కన్నడలో రిలీజ్ అయిన సినిమా తీసుకొని దాన్ని ఎన్నో మార్పులు చేర్పులు చేసి పోటుగాడు ఈ సినిమా చేసి మనోజ్కి ఒక మంచి హిట్, అట్లాగే మీకు మంచి హిట్, అట్లాగే హీరోయిన్స్ కూడా. సో ఎందుకంటే ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. ఒక హిట్ సినిమాలో ఒక హీరోయిన్ ఉందంటే ఆ అమ్మాయికి డెఫినెట్గా మంచి అవకాశాలు ఉంటాయి. అమ్మాయిలు కూడా చక్కగా బాగున్నారు. అమ్మాయి నన్ను ఒక రకంగా చూస్తుంది. అలా చూడకమ్మా. ముందు కోదండరామరెడ్డి గారు ఉన్నారు, ఆయన్ని చూడు కావాలంటే. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రదర్. శ్రీధర్ గారి గురించి చెప్పేది ప్యాషన్. సినిమా అంటే ప్యాషన్. చూడండి, టీ షర్ట్తో సహా. నిజంగానే ఎక్కడ కలిసినా నేను, అంటే విఆర్ వారికి అయ్యాలు ఫస్ట్ అవకాశం నాకు వాళ్ళ సినిమాలో. ఎక్కడ కలిస్తే అక్కడ సినిమా గురించే మాట్లాడతారు, వేరే దేని గురించి మాట్లాడారు. ఆయనకి ఎన్ని వ్యాపారాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, బట్ సినిమా అనేది అతని డెస్టినేషన్. అది అందరూ తెలిసిన విషయమే. కాకపోతే మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో మన తమ్ముడు ఆలీ చెప్పినట్టు ఆ పోటుగాడు సినిమా కన్నడలో రీమేక్ యాజ్గా చేయకుండా దాన్ని చాలా మార్పులు చేసి, చేర్పులు చేసి, మేము కూడా యాక్ట్ చేసేటప్పుడు చాలా ఇంప్రూవైజ్ చేసి దగ్గరే ఉండి ఇది బాగుంది, అది బాగుంది డిస్కస్ చేసుకొని ప్రతి సీను పండించే విధంగా అనమాట. అలాగే ఎవడిగోల వాడిది ఫస్ట్ టైం నేను యాక్ట్ చేసింది వీళ్ళ కన్సర్న్లో. నాకు ఫస్ట్ అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళడానికి పాస్పోర్ట్ ఇప్పించింది శ్రీధర్ గారే. హాయ్,
I always loved Potugadu's music. I mean, you know, when it started, the shooting started with my song, Pyar Mein Padi Poya, and the moment I heard it, it was fantastic. I mean, I loved it. For days, it kept on ringing in my head. And the success, you know, as Posani sir said once, that it goes to the youth, you know, they actually helped a lot for making this movie a great, great success. And about the music, I mean, Achu is a great director. He's awesome, you know, and he's such a good guy that it reflects in his music. So, I mean, personally, I'm very happy, you know, that I do my first movie, and the music's such a great hit, and the movie is a hit. So I think I couldn't be more blessed. Everyone. You know, I'm often asked which is the one song that I like the most in the album, and I think I cannot really pick one song because all the songs are just simply fantastic. One song after the other is just amazing. And my favorite, if you ask me, I don't know, I mean, it's Pyar Mein Padi Poya, it's Bujji Pilla, it's Devata, it's Super Figuru, it's every song. I mean, there's not a single song that I can pick because every time I start to hear a song, I fall in love with it. I think overall this album is just simply fantastic, and the fact that it's been appreciated so well just feels like top of the moon. And thank you so much. థ్యాంక్స్ చెప్పాలనుకునేది యూనో ఈ సినిమాని ఫస్ట్ చూసి సూపర్ అని చెప్పింది మీడియా మిత్రులండి. సో మీడియా మిత్రులు ఇచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్తో ఎంతో ధైర్యంతో ఈ సినిమా ఫస్ట్ 2 డేస్లోనే రికార్డ్ కలెక్షన్స్ సాధించి యూనో సెకండ్ వీక్లో కూడా హౌస్ఫుల్స్కి వెళ్తాంలో సో మీడియా మిత్రులు చేసిన సహకారాన్ని ఎప్పటికీ మరవలేను. ఇది డెఫినెట్లీ డెడికేటెడ్ టు యూ ఆల్ అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఆ తర్వాత ప్రేక్షక దేవుళ్ళు యూనో సినిమాని పెద్ద హిట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నా అన్ని సినిమాలు నా కోసం సినిమా ఎప్పుడు తీసుకోనండి, ఇట్స్ ఓన్లీ ఫర్ మన కోసం, మన సినిమా ఇది. సో మన సినిమాని మనగా యూనో వి ఎంజాయ్డ్ ద మూవీ. అండ్ ఈ సినిమాకి మేజర్ సక్సెస్ దేనికంటే మ్యూజిక్ వల్ల అండి. మ్యూజిక్ వల్లే ఆడియన్స్ థియేటర్ తీసుకురాదు. సో ఈరోజు ప్లాటినం డిస్క్ మన ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ఈ సినిమాని ప్లాటినం డిస్క్ అయిందని చెప్పి ఈ ఫంక్షన్ వాళ్ళు సహకారంతో జరగడం వల్ల ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా ఇంకోసారి ఐ వాంట్ థ్యాంక్ దెమ్. అండ్ ఈ మ్యూజిక్ అందించిన అచ్చుకి బిగ్ థ్యాంక్స్. అన్ఫార్చునేట్లీ ఈజ్ బికమ్ అ వెరీ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. చెన్నైలో ఉండిపోవడం వల్ల మన మధ్య లేరు. వారికి వాళ్ళ మా తరఫున ఎన్నో కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే దెన్ బిగ్గెస్ట్ సక్సెస్ ఏ సినిమాకైనా మోర్ దెన్ ఎనీథింగ్ నేను ఉండాలన్నా కానీ ఈ సినిమా ప్రపంచంలో ముఖ్య కారణం కథ, స్క్రీన్ ప్లే, మాటలు. ఆ రెండు అందించి ఈ సినిమాకి బిగ్గెస్ట్ అంటే కమర్షియల్ సక్సెస్ రావడానికి కారకులైన 2 పీపుల్. వన్ ఈజ్ పవన్ వడియార్ అండి, ఒరిజినల్ కథ చేసిన ఆయన. దెన్ ఆయనకి సహకరించిన శ్రీధర్ సిపానా హూ సపోర్టెడ్ హిమ్ ఇన్ తెలుగు. క్లైమాక్స్ మార్చి ఈరోజు చాలామంది క్లైమాక్స్ వల్లే ఈరోజు ఎంత రేంజ్ వచ్చిందని అంటున్నారండి, కమర్షియల్ అప్రిసియేషన్. సో వాళ్ళిద్దరికి ఐ వాంట్ గివ్ బిగ్ థ్యాంక్స్, పవన్ వడియార్ అండ్ శ్రీధర్ సిపానా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ద టెక్నికల్ స్టాఫ్ బిహైండ్ పోటుగాడు, యూనో ఎడిటర్ అయితేనేమి, ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్, ఫైనాన్స్ మేనేజర్ సాహు, ప్రొడక్షన్ మేనేజర్ మధు, రావు గారు, అలాగే జియా, లైన్ ప్రొడ్యూసర్, ఆల్ ది పీపుల్ ఐ క్యాన్ థ్యాంక్ ఎనఫ్ అండి, నరేష్. సో మెనీ పీపుల్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చి ఒక మంచి ఆహ్లాదకరమైన ఎంటర్టైన్మెంట్ని తీసుకొచ్చి దానికి ముఖ్య కారకులు ముందే చెప్పాను, మనోజ్, అందాల భామలు సిమరన్ కౌర్, సాక్షి, అనుప్రియ అండ్ రేచల్. వాళ్ళతో పాటు పోసాని గారు ఎంత ప్రాణం పోసారంటే ఆయన రాజా అనే డైలాగ్తో యూనో ఆంధ్రదేశాన్ని అందరినీ ఒక యూనో బిగ్ ఫ్యాన్స్గా తయారు చేసుకున్నారు. ఆయనతో పాటు ఆలీ గారు, కన్నడలో ఆలీ గారి చేసిన రోలు చిన్న క్యారెక్టర్ అండి, దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్. ఆలీ గారుని నాకు వన్ ఆఫ్ ఫేవరెట్ ఆర్టిస్ట్ టుడే తెలుగు ఇండస్ట్రీకి. ఆలీ గారికి ఉన్న ఫ్యాన్స్ ఏ సూపర్ స్టార్కి ఉండరేమో, ఎందుకంటే అంత చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. నాకు ఐ నో హిమ్ ఫ్రమ్ యూనో సీతాకోక ఎంతకుముందు చిన్నప్పటి నుంచి. సో వి ఆల్ లవ్ యూ ఆలీ అండ్ యూ బీన్ ఫెంటాస్టిక్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా. సో అలాగే మా రఘుబాబు గారు ఆయన చెప్పినట్టు ఆయన మిస్ అయ్యానండి, ఎవడుగోలాడదు. ఆయన కోసం ఎవడుగోలా 2 తీయాలి. మిమ్మల్ని ఇప్పుడు మీరు ఒక్కలే మిస్ అయ్యారు, అందరూ ఉన్నారు. మీరు పోసాని గారు ఎవడుగోలా 2కి ముఖ్య యూనో మేజర్గా వచ్చి ఇంక మిగతా ఆలీ గారు చెప్పినప్పుడు కామెడీ సినిమాలు తీస్తూ ఉండాలి, నాకు ఇష్టం అండి. సో ఐ విల్ ట్రై అండ్ డూ దాట్. దట్స్ వన్ థింగ్. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద స్టార్ కాస్ట్. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే నన్ను నమ్మి ముందుకొచ్చిన
డిస్ట్రిబ్యూటర్స్. అసలు ఎంత చెప్పినా తక్కువేనండి. ఉన్న పరిస్థితుల్లో దేర్ ఇస్ నో వే సినిమా రిలీజ్ చేయలేమని అందరూ అనుకున్న టైంలో ముందుకు వచ్చి దే గేవ్ మీ గుడ్ రాయల్టీ అండ్ మీ మీద నమ్మకం. మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్, విజువల్స్ ఆర్ ఫెంటాస్టిక్, ఎవ్రీథింగ్ అండ్ అన్నీ చూసి కూడా. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ జస్ట్ మీకోసం ఇచ్చేస్తున్నాం అని చెప్పి వెనకాడకుండా డబ్బులు ఇచ్చిన ప్రతి డిస్ట్రిబ్యూటర్కి, స్టార్టింగ్ ఆఫ్ ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే ఈ స్టార్టెడ్ ఆఫ్ విత్ బయింగ్ సీడెడ్ కొనుక్కుందామని వచ్చి సీడెడ్ నుంచి నెల్లూరు జిల్లా కూడా కావాలన్నాడు, నెల్లూరు జిల్లా నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ కావాలన్నాడు, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి గుంటూరు జిల్లా. సో ఈజ్ ఆన్ మేజర్ పార్ట్నర్ టు మీ. వాళ్ళందరినీ డిస్ట్రిబ్యూటర్లు అనేదానికన్నా నా బిజినెస్ పార్ట్నర్లు అంటాం చాలా రైట్ వర్డ్ అండి. సో శశిధర్, ఐ వాంట్ థ్యాంక్ హిమ్ బిగ్గెస్ట్ సపోర్ట్. అందరికీ నమస్కారం అండి. మామూలుగా శ్రీధర్ కన్నడ సినిమా రీమేక్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు చాలామంది, అంటే ఇంక్లూడింగ్ మీ, ఇంతవరకు కన్నడ రీమేక్ తెలుగులో సక్సెస్ అవ్వలేదు. ఇదేంటి ఇలాంటి సినిమా కన్నడ సినిమా రీమేక్ చేస్తున్నాడు అనుకున్నాము. బట్ సినిమా రిలీజ్ అయిన అంటే అది ఒక సెంటిమెంట్, బెంజ్ కారు సినిమా వాళ్ళకి వచ్చిరాదు అని. మరి పవన్ కళ్యాణ్ బెంజ్ కారు కొన్న తర్వాత 2 సూపర్ హిట్ సినిమాలు వచ్చినాయి. సో ఇది ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే జనరల్గా నాకు విజయవాడ నుంచి ఒక తెలిసిన కుర్రాడు ఉన్నాడు, అతను ఫోన్ చేస్తుంటాడు, సార్ ఇంత ఉద్యమంలో కూడా ఆల్ షోస్ ఫుల్ సార్, ఏదో బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ ఉన్నాయి సార్, సినిమా ఏంటో అర్థం కావట్లేదు అన్నాడు. అంటే సినిమా చూడకుండా మామూలుగా బయట టాక్ తోటి. సో ఆల్ ద బెస్ట్ శ్రీధర్ గారు, సురేష్ గారు. ఇలాగే మంచి మంచి కామెడీ సినిమాలు చేయాలని, కామెడీ ఒకటే కాదు మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత బహుశా మోహన్ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే ఇద్దరు కొడుకుల్ని బాగా ప్రమోట్ చేయాలని చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండి ఉంటాడు. డబ్బులు వస్తాయి కదా తిరిగి. గుడ్ ఈవినింగ్ అండి. ఒక మోస్ట్ ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్, ఒక ఎనర్జెటిక్ హీరో మనోజ్, వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా పెద్ద హిట్ ఇచ్చారు వీళ్ళు. అండ్ శ్రీధర్ is a good friend of mine. Really congratulate him for that. It's come after quite 2 years, taken 2 years gap and come, and it's a very good hit. Congratulations Sridhar and Srisha, and hope you guys make these kind of films, many more in coming.